తగిన లక్ష్యం. అండ్ ఇక్కడికి రాగానే మళ్ళా ఈ స్పిరిచువల్ పీపుల్ అంటారు, గోలే వద్దు, నీకు ఏ లక్ష్యము ఉండకూడదు, గమ్యము ఉండకూడదు, నాకు గోల్ లేదు కాబట్టి నేను స్పిరిచువల్ అని అంటారు. తప్పు, పని చేయదు అది కూడా. నథింగ్ స్పిరిచువల్ ఇన్ ఇట్, దానిలో ఏ ఆధ్యాత్మికత లేదు. అది ఒక వెర్రి మూర్ఖత్వమే తప్ప మరొకటి కాదు. నాకు ఎట్టి లక్ష్యము లేదు, ఎట్టి గమ్యము లేదు, నేను ఉన్నవాడిని ఉన్నట్టే బ్రహ్మాన్ని, ఈ మాటలన్నీ అబ్బే పని చేయవు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ది డొమైన్ ఆఫ్ మైండ్, మైండ్ యాజ్ ట్రావెలర్, మనస్సు ప్రయాణికుడిగా వర్తిస్తున్నటువంటి ఈ క్షేత్రంలో నీవు ఉన్నంత వరకు, నీ జీవితము ప్రయాణముగానే ఉన్నంత వరకు, నిష్ఠగా కాదు ప్రయాణముగా ఉన్నంత వరకు నాకు ఏ లక్ష్యము లేదు, ఇట్లాంటి మాటలు నీవు అనుట తగదు. కాబట్టి సరి అయిన గమ్యము కావాలి. అండ్ జాగ్రత్తగా వినవలసిన మాట, గుర్తుపెట్టుకోవలసిన మాట ఒకటి ఉన్నది. ఏ లక్ష్యము లేకపోతే ఏదో ఒక లక్ష్యము లేకపోతే మనస్సు రెస్ట్లెస్ అవుతుంది. థింక్ అబౌట్ ఇట్, విచ్ ఈజ్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ. మీకు అనుభవం ఆ విషయం. ఏ లక్ష్యము లేకుండా నేనున్నాను అని అనుకున్నప్పుడు మీ మనస్సు రెస్ట్లెస్ అయిపోతుంది. ఎందుకంటే అది ట్రావెలర్. చూడండి, అది ప్రయాణికుడు. ప్రయాణికుడికి ఏ గమ్యము లేదంటే వాడు తట్టుకోలేడు దాన్ని. దేర్ఫోర్ వెనెవర్ యూ సే నో గోల్ ఎక్సెట్రా, మైండ్ బికమ్స్ రెస్ట్లెస్. మనందరి జీవితాల్లో చాలాసార్లు మనస్సు విసుగు చెందుతూ ఉండుటకు ఏకైక కారణం దానికి లక్ష్యము లేదా సందర్భంలో, లేదా యోగ్యమైన లక్ష్యము లేదు. whenever you become restless, if you are becoming restless time and again, now it is to be understood that there is no goal for you. నీకు లక్ష్యము లేదు. నేను అందుకే మాటికి చెప్తా, ఈ యువకులకు ఇంకా గట్టిగా చెప్తా, జీవితంలో మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఉన్నట్టుండి బ్రహ్మ మోక్షము అంటూ అర్థం లేని పదాలు పెట్టుకోకూడదు. ఇన్ఫ్యాక్ట్ వీటిని ఉచ్చరించకూడదు. మొదట ఒక లక్ష్యము కావాలి. మనస్సు కదా అవసరం. అలాగే పెద్దలు, మధ్య వయస్కులు అందరూ తగిన లక్ష్యమును పెట్టుకోవాలి. మీరు కొందరు పెద్దవాళ్ళు అనవచ్చు, ఇంకేమి లక్ష్యం అండి, అయిపోయింది అంత. కాదు, మీరు భూమి మీద ఉన్నంత వరకు, మనస్సు ప్రయాణికుడిగా ఉన్నంత వరకు మీరు ఇదే చెయ్యాలి. అంటే ఇంకేం చేస్తాము అట్లా అనకూడదు. మీరు భూమి మీద ఉన్నంత వరకు బ్రష్ చేసుకుంటారా? పెద్దవాళ్ళు ఏమండి, 70లు 80లు దాటిన వారు, 60 దాటిన వారు బ్రష్ చేస్తుంటారా? బ్రష్ అంటే దంతధావనము చేస్తుంటారా? ఏంటి 60s ఏవో చేస్తారు కదా, ఇష్టం ఉన్నా చేస్తారు, లేకపోయినా చేస్తారు. అవునా కాదా? డెంచర్ అయితే బయటికి తీసి మరీ దొంగతారు, మళ్ళా పెట్టుకుంటారు. తప్పదు మరి. అంతేగాని ఐఎమ్ నాట్ ఇన్ ఏ మూడ్ టుడే అనడానికి లేదు. అట్లా నా మనస్సు ఇలా ఉన్నా సరే ఇంకేముందిలేండి, లక్ష్యాలు గమ్యాలు అట్లా అనుటకు వీల్లేదు. గమ్యం ఉండాలి. మీకు తగిన గమ్యం మీరు పెట్టుకోండి, తగిన లక్ష్యం మీరు పెట్టుకోండి. నేను ఇన్ని 100 సార్లు రామనామాన్ని లిఖిస్తానని పెట్టుకోండి, ఏదో ఒకటి పెట్టుకోండి. అట్లానే మీరు యంగ్స్టర్స్, మేము ఎంటర్ప్రైజింగ్గా ఉంటాము అన్నట్టు ఓ లక్ష్యం ఉండాలి. అంతేగాని ముసలి వాళ్ళు మేము ఎంటర్ప్రైజింగ్గా ఉంటామని, మీరు 1,000 సార్లు రామనామం రాస్తామని, అబ్బే అట్లా పెట్టుకోవద్దు. అట్లా పెట్టుకునే ఈ దేశం ఇట్లా అయింది. వద్దొద్దు. మీరు రామనామమును రాయుట అంటే మీరు చేసే కర్మతోనే రాయాలి. మీరు ఎంటర్ప్రైజింగ్గా ఉండాలంటే భజన భక్తితో ఉండాలి. అంతేగాని మీ పిల్లలకు చెప్పి ఇండ్లు కొనిపించుట, మ్యారేజ్ ఫిక్సింగ్లు చేయుట, ఇవి చేయొద్దు. ఎవరికి యోగ్యమైన లక్ష్యం వారికి ఉండాలి. లక్ష్యము కనుమరుగవుతూనే మనస్సు విసుగు చెందుతుంది, నిరుత్సాహపడిపోతుంది. చాలామంది డబ్బున్న వాళ్ళ పరిస్థితి అది. ఓ మాదిరి సంపాదించాక సరిగ్గా లక్ష్యం ఉండదు. దేనిని లక్ష్యం అనుకున్నారో అన్నీ వచ్చేసాయి. ఏంటిది ఇంతేనా?
అన్నట్టుగా తయారవుతారు. మనస్సు ఒక విసుగులో ఉంటుంది. అలాంటి వారే ఈ సంపన్నులను ఆకర్షించే ఆధ్యాత్మిక కేంద్రముల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇప్పుడు శివరాత్రి అటెండ్ అవ్వాలంటే 50,000 టికెట్. గంగా, యమున, సరస్వతి, గోదావరి, సింధు, మూసి అని అన్ని పెట్టారు. మూసి అంటే ఫ్రీ. ఆ తర్వాత గంగా ఇస్ 50,000 పర్ పర్సన్. అయినా సరే పోయి కొనుక్కొని 3 రోజులు ఎగిరి దూకి ఎంత ఎందుకు? లక్ష్యము లేదు, ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు ఏదో ఒకటి కావాలి, లేకపోతే విసిగిపోతుంటుంది. An individual becomes restless when he has no goal, no fit goal, no competent goal. ఇది సూత్రం. దీనికి ఎవ్వరు ఎక్సెప్షన్స్ కాదు. దేర్ఫోర్ రెస్ట్లెస్ అయిపోతావు లక్ష్యము లేకపోతే. కాబట్టి లక్ష్యమే నాకు లేదు, నాకు ఏ లక్ష్యముతో పని లేదు, ఈ మాటలు ఇప్పుడే వద్దు. అలా అనే రోజు వస్తుంది, అప్పుడు అందంగాని. అసలు అనవలసిన పని ఏముంది? బేసిక్గా ఫస్ట్ క్వశ్చన్ అది. అసలు అనవలసిన పని ఏమున్నది? ఇతరులకు చెప్పవలసిన పని ఏమున్నది? యు మస్ట్ హ్యావ్ ఏ గోల్. నువ్వు సరిగ్గా గోల్ పెట్టుకోలేదు. మనస్సు రెస్ట్లెస్ అయినప్పుడల్లా గోల్స్ కాని వాటిని గోల్స్గా పెట్టుకోవలసిన తొందరపాటు వస్తుంది. ఏదో ఒక చెత్త విషయాన్ని గోల్గా పెట్టుకోవాలి. హైదరాబాద్ నుంచి బాంబే, బాంబే టు బెంగళూరు, బెంగళూరు టు బొంబాయి, బొంబాయి టు బెంగళూరు, బొంబాయి గోవా, గోవా బెంగళూరు, బెంగళూరు హైదరాబాద్, హైదరాబాద్ బెంగళూరు. ఓం తత్సత్. దాంట్లో బెంగళూరు లక్ష్యం కాదు, బాంబే లక్ష్యం కాదు. అది గోల్ కాదు, ఇది గోల్ కాదు. మీకెట్లా తెలుసు స్వామి? స్వామి నోస్ ఎవ్రీథింగ్. నా శిష్యుల విషయంగా నాకు అన్నీ తెలుసు. నేను గర్వంగా చెప్తున్నమాట. నా దగ్గరికి వచ్చి కూర్చొని నన్ను గురువుగా భావించి నా యందు పూజ్య బుద్ధి, ఆదర బుద్ధి, గౌరవ బుద్ధి, పూజనీయ బుద్ధి ఎవరికి కలిగి ఉంటారో వారి గురించి వారికి తెలియని కూడా నాకు తెలుసు. వారు ఎట్లా ఉంటే బాగుండగలరో, ఏమి చేస్తే చెడిపోతారో కూడా తెలుసు. కొంతమందిని అట్లా మందలిస్తా కూడా. ఆ మందలింపులోనే మనకు నష్టాలు వాటిల్లుతూ ఉన్నాయి. మాకేమీ నష్టం ఉండదు, నష్టం లేదు. నాది జల్లెడ పట్టే వ్యవహారం. నేను జల్లెడ అప్పుడప్పుడు పడతా, ఎవ్రీ 5-6 ఇయర్స్కి ఒకసారి. అప్పుడు కావలసినవి ఉంటాయి, పైవి తేలిపోతాయి, అవతల పడేస్తాం. కావాలి కదా, అందరిని ఎక్కడ చేర్చుకుంటాము. ఐఎమ్ నాట్ ఏ గురు ఫర్ గ్రూప్స్. చెప్పా కదా, గంగా, గోదావరి, యమున, సింధు, కావేరి, ఇన్ని గ్రూప్స్ లేవు నా దగ్గర. हमारे पास ज्ञान गंगा एक ही रहेगा, जो भी शामिल होना है उसमें ही होंगे. बस 10 लोग हो, 20 लोग हो, 30 लोग हो, हमें क्या करना? लोगों के पीछे जाने के लिए राजकीय नेता थोड़ी है हम राजनेता थोड़ी है भाई. हम तो गुरु है, आपके गुरु है बस. therefore I know that's not your goal. Bombay is not your goal. కానీ ఏం చేద్దాం? ఇప్పుడు వెళ్ళాలి. ఐ షుడ్ గో టు బాంబే, 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 బాంబే. నువ్వు చేసుకోవాలి ఇప్పుడు, లేకపోతే మనస్సు విసిగిపోతుంది. ఇట్ రియాక్ట్స్. ద రియాక్షన్ ఆఫ్ మైండ్ ఈజ్ కాల్డ్ సంసార. ద రెస్పాన్స్ ఆఫ్ మైండ్ ఈజ్ కాల్డ్ యోగ. రియాక్షన్ ఆఫ్ మైండ్ ఈజ్ కాల్డ్ సంసార. అండ్ మైండ్ రియాక్ట్ అయినా కొద్ది, విసిగిపోయి రియాక్ట్ అయినా కొద్ది సంసారం అధికం అవుతుంది. సంసారంలో ఎక్కడా సుఖం ఉండదు. కాబట్టి ఇప్పుడు నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఒక గోల్ తయారు చేసుకోవాలి. అట్లా చాలామంది వివాహాలు అట్లాంటి గోల్సే. మీరు పెళ్ళిళ్ళు చేసుకున్న గోల్ ఏంటి? మీరు అనుకొని పెట్టుకున్న గోల్ కాదు అది. మైండ్ రియాక్ట్ అయిపోయింది, ఏదో అయిపోయింది, ఏదో గోల్ అన్నారు, గోల్ 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 అయిపోయింది. ఐఎమ్ నాట్ జోకింగ్. నేను ఏదో సరదాగా చెప్తున్నా కానీ సత్యం అది. ఎంతమంది వివాహానికి ముందు కూర్చొని నేనేంటి, నా మనసు ఏంటి, కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తే ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఇవి ఆలోచించారా? ఇంకా గొప్పగా చెప్పుకుంటారు, పీటల మీద దాకా మా ఆయన మొహమే చూడలేదు నేను. అదేం గొప్ప విషయమా? చెప్పుకోదగ్గ విషయంలాగా. వాట్ ఈజ్ గ్రేట్ ఇన్ ఇట్? వాట్ ఈజ్ గ్రేట్ ఇన్ ఇట్? ఐఎమ్ ఆస్కింగ్. ఈ పాత వాళ్ళకు వాళ్ళు ఏం చేస్తే అది గొప్ప అని చెప్పుకోవడం అలవాటు. మేము వీధి లైట్ల కింద చదువుకున్నాం. ఎన్ని వీధి లైట్లు ఉండేవి ఏంటి అసలు? ఎన్ని వీధి లైట్లు ఉండేవి? వీధి లైట్లో ఎందుకు చదువుకున్నావు? పొద్దునంతా ఏం చేస్తున్నావు? కరెక్ట్ ఆర్ నాట్?
పొద్దునే బర్రెలు కాస్తున్నావా, ఏం చేస్తున్నావు? దీస్ ఓల్డీ పీపుల్ వీళ్ళు అట్లా చెప్పు, ఏది చేసినా మా ఆయన ఎవరో పీటల మీద దాకా నాకు తెలియదు. అయితే ఏంటి, ఇట్స్ ఆల్ లైక్ దట్. ఈవెన్ టుడే ఏదో నవ్వించడానికి అట్లా చెప్పాను. ముసలి వాళ్ళ మీద జోక్స్ వేయాలి అప్పుడప్పుడు, లేకపోతే వాళ్ళు డల్గా ఉంటారు. వాళ్ళని ఎవరు పట్టించుకోరు, నేనైనా పట్టించుకోకపోతే ఎట్లా? ఈవెన్ టుడే సో కాల్డ్ లవ్ మ్యారేజ్, డేటింగ్, సహజీవనం, ఏంటది దాని పేరు ఏమంటారు, లివ్ ఇన్, ఇవన్నీ నాన్ సెన్స్, పెట్టుకున్న గోల్స్ అవి. అసలు గోల్ కాదు అది, ఏదో విసుగు చెంది దాంట్లో తయారైన గోల్స్, ఆర్టిఫిషియల్ గోల్స్. దే ఆర్ నాట్ వెల్ డిరెక్టెడ్ వన్స్, వెల్ డెలిబరేటెడ్ వన్స్. సో టు మీ డిగ్రీలు గట్రా ఆర్టిఫిషియల్ గోల్స్ అవి. చాలామందిని ఎందుకురా ఆ డిగ్రీ తీసుకున్నట్టు దాంట్లోనే సీట్ వచ్చిందండి అని, అంతే తప్ప నేను విధిగా చదువుకున్నాను, చిన్నప్పటి నుంచి గోల్ పెట్టుకొని కష్టపడి అక్కడ దాకా వెళ్ళాను, అదేమి ఉండదు. ఈ మార్కులకు అది వచ్చిందా తీసేసుకున్నాను అంతే. చుట్టుపక్క వారు అంటే మై అంకుల్ ఈజ్ దేర్, దిస్ అంకుల్ ఫెలో యూజ్లెస్ ఫెలో. So this Raman uncle told me to take this. I took it. These are all nonsense. Goals కావాలి. ఎప్పుడైతే నీకు తగిన లక్ష్యము ఉండదో, మనస్సు విసుగు చెంది దేనినో ఒక దానిని తానే లక్ష్యమని నిర్ణయించుకొని ఇక దాని వైపుకు పరిగెత్తుటలో ఏదో అర్థమును భావిస్తూ ఉంటుంది. మ్యాక్సిమం బయోగ్రఫీ ఇస్ దిస్. దేర్ఫోర్ నువ్వు మనస్సుకు విధిగా ఒక మార్గమును లక్ష్యమును ఇవ్వు. అందున ఎలాంటి మార్గము నీవు, ఎలాంటి లక్ష్యమును ఇవ్వాలి? సంపూర్ణమైన దానిని మార్గముగా లక్ష్యముగా ఇవ్వు. సంపూర్ణతను, గివ్ మైండ్ ది అబ్సల్యూట్ యాజ్ ది గోల్. ది అబ్సల్యూట్ యాజ్ ది గోల్. అబ్సల్యూట్ నామ సంపూర్ణత ఏవ. సంపూర్ణతనే గంతవ్యము అని చెప్పు, సంపూర్ణతనే లక్ష్యముగా ప్రతిపాదించు, పూర్ణత్వమునే గోల్ అని చెప్పు. ఉపనిషన్ మంత్రము ఆ మాటను చెప్పినది. పూర్ణమదః పూర్ణమిదం. ఆ మాట ఎవరికి చెప్పబడుతున్నది? మనస్సుకు. అదహ పూర్ణం ఇదం పూర్ణం. అదహ దట్, ఇదం దిస్, దట్ దిస్ అంటే మనస్సు అటు చూస్తే దట్, ఇక్కడికి చూస్తే దిస్, అంతేగా. ఇట్స్ ఆల్ మైండ్. మైండ్ వెన్ ఈజ్ లుకింగ్ ఎట్ సంథింగ్ ఫార్, దట్స్ కాల్డ్ దట్. ఇమ్మీడియట్లీ ఇట్ ఈజ్ లుకింగ్, వెంటనే దగ్గరగా సమీపంలో ఉన్నదాన్ని చూస్తున్నది. ఇట్ సమీపే అస్తి. మనస్సు అటు చూసినా పూర్ణత్వాన్నే చూపు, ఇటు చూసినా పూర్ణత్వాన్నే చూపు. మంత్రానికి భావం ఇదే కదా. అంతేగాని ఆత్మ పూర్ణము, బ్రహ్మము పూర్ణము, అది చాలా పెద్ద టాపిక్, తర్వాత చూద్దాం. మనం మొదలే అక్కడ దాకా పోతే ఎట్లా? సర్వదా నీ మనస్సుకు నీవు చెప్పవలసిన మాట ఇది. అది అటు చూసినా ఓ మనస్సా పూర్ణమే నీ లక్ష్యం, ఇటు చూసినా మనస్సా పూర్ణత్వమే నీ లక్ష్యం. లెట్ అబ్సల్యూట్ బీ ది goal and path. For it must be an appropriate path. అంతేగాని ఈ నాలుగు నోట్లు సంపాదించుట గోల్ అనకు, ఈ 2 ఇండ్లు నిర్మించుట గోల్ అనకు, 4 కొత్త కార్లు కొనుక్కొనుట గోల్ అనకు. వాటిని నువ్వు ఎంతగా లెక్కిస్తూ ఉంటావో ఇక అలాంటి వాటినే పోగు వేసుకొని లెక్కించేటువంటి పరిస్థితిలోనే ఉంటావు. ఇంక చివరి క్షణం కూడా నువ్వు ఆ లెక్కలోనే ఉంటావు, మ్యాథ్స్లోనే ఉండిపోతావు. బయటకు రావాలి. మనస్సు అటు చూసినది, ఏమిట్రా అది అని, అది పూర్ణము అను. ఇటు చూసినది, ఏమిట్రా ఇది అని, ఇది పూర్ణము అంటే ఏంటి? నీవు పూర్ణత్వమునే లక్ష్యముగా కలిగి ఉండువో మనస్సా. లెట్ ది అబ్సల్యూట్ బి ది గోల్. శివం శివకరం శాంతం, అదే నీ లక్ష్యం.
శివమార్గ ప్రణేతారం ప్రణతోస్మి సదాశివం. శివమార్గమే నీకు మార్గం. శివమార్గము అంటే ఆస్పీషియస్ పాత్. శివం శాంతం, అదే నీ లక్ష్యం. దానికై మార్గము శివమార్గము. శివమార్గము అంటే సత్పథము. ఇట్లా నీవు మనస్సును నిర్దేశించాలి.